ఒక ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఒక డ్రైవర్ కావాలంటే క్లీనర్ పని చేసి డ్రైవర్ అవుతున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే ఏదైనా చేసినప్పుడు సేద్యానికి మాత్రం ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా రైతు వచ్చి చెట్టు పెడితే నాశనం అయిపోతాం. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. దానిమ్మ తోట సాగు చేస్తున్న రైతుతో పాటు ఉన్నాం. ఇక్కడ దీన్ని దాలింబ్రి అని కూడా పిలుస్తున్నారు, పోమోగ్రానేట్ చెప్పుకుంటాం కదా. దానిమ్మ తోట సాగు చేస్తున్న రైతుతో పాటు ఉన్నాం. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లె గ్రామం ఇది. సిజే చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. గత 6 సంవత్సరాలుగా వీళ్ళు 4 ఎకరాల్లో 1500 దానిమ్మ చెట్లు వేసుకొని పెంచుతున్నారు. ఇప్పుడు 1300 చెట్ల వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికీ 4 సార్లు పంట తీసుకొని 5వసారి పంట తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏ రకమైన సస్యరక్షణ చర్యలు చేపడితే ఎంత దిగుబడి తీసుకుంటున్నారు, దిగుబడి తీసిన పంటనంతా ఎక్కడ అమ్ముతున్నారు, ఏ ధరకు అమ్ముతున్నారు, వారికి ఎంత కష్టం చేస్తే ఎంత లాభం మిగులుతుందనే అనుభవాన్ని అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే సార్. మీరు 6 సంవత్సరాలుగా దానిమ్మ సాగు చేస్తున్నామని చెప్తున్నారు కదా. అంతకు పూర్వము ఏ పంటలు సాగు చేసిన అనుభవం ఉంది? అంతకుముందు ద్రాక్ష చేసాం సార్. ఇదే ఫీల్డ్ లో ద్రాక్ష చేశారు. అంటే ఈ పోల్స్ అన్ని అవేనా? అవునవును సార్, అవే. ఆ పోల్స్ లోనే మళ్ళీ దానిమ్మ. ఎందుకంటే పోల్స్ తీసేద్దాం అనుకున్నాం కానీ దానిమ్మ లైఫ్ టైం తక్కువ కాబట్టి మళ్ళీ కంటిన్యూ చేయాలంటే అనేసి అట్లా స్టాండర్డ్ పెట్టి. అవునా? తక్కువ టైం అంటే ఎన్ని సంవత్సరాలు? 7-8 క్రాప్స్ అయితే తీసుకోవచ్చు సార్. అంతకు మించి రాదు. ఇంకా వస్తుంది, ఈ పాపులేషన్ తగ్గుతా ఉంటది. ఇప్పుడు 1500 లో ఇప్పుడు 300 వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం ఒక 150-200 పోతుంటాయి. నెమ్టోడ్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోతా ఉంటాయి. అది మేజర్ ప్రాబ్లం. ద్రాక్ష అయితే ఎన్ని సంవత్సరాలు? ద్రాక్ష 10 years చేసాం సార్. 10 సంవత్సరాలు చేసాము. కానీ అది మార్కెటింగ్ చాలా ప్రాబ్లం వచ్చింది కాబట్టి మేము దిల్కుష్ వెరైటీ, టేబుల్ వెరైటీ, ఇప్పుడు అంతా ఫ్యాషన్ గా వెళ్ళిపోయారు కాబట్టి సీడ్లెస్ కావాలంటారు. మంది సీడ్ ఉండే వెరైటీ కాబట్టి మార్కెటింగ్ ప్రాబ్లం నుంచి తీసేసాం. దాన్ని తీసేసి వెళ్ళాము. దాలింబ్రి అంటారు ఈ ప్రాంతంలో. దానిమ్మ అంటారు, కర్ణాటక ఏరియాలో దాలింబ్రి అంటారు. అది అనంతపురం జిల్లాలో కొంత ప్రాంతంలో ఇది ఇట్లా పిలుస్తారు. ఇది ఎంత దూరంలో వేసుకున్నారు ఈ 4 ఎకరాల్లో మీరు? సార్ ఇప్పుడు మంది ద్రాక్ష ఉన్నింది కాబట్టి నేను ద్రాక్ష స్పేస్ ని అడ్జస్ట్ చేసి 11x11 వేసాను సార్. చెట్టుకి 11 అడుగులు వరుసకి 11 వేసుకున్నాను. యాక్చువల్ గా అయితే దానికి 14x10 బెస్ట్ సార్. 14 అడుగుల దూరం వరుసకి మధ్య చెట్టు 10 అడుగులు తీసుకుంటే బాగుండేది. మంచిది, బెటర్ కూడా సిస్టమ్ అదే. ఎన్ని చెట్లు పడతాయి అలా వేసుకున్నప్పుడు? అట్లా పెడితే మనకు 370-380 పడతాయి సార్ ఎకరానికి. ఇప్పుడు 400 ఎక్స్ట్రా పట్టినాయి. 11x11 వేసుకున్నారు కదా. ఇప్పుడు ఎక్కువ పట్టినాయి. ఇప్పుడు 410, 420 పట్టాయి. 380-370 వేసుకోవడం సరైన బెస్ట్, మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఇప్పుడు దానిమ్మ సాగు చేస్తున్నారు కదా, ఈ పైన ఏదో నెట్ కట్టుకున్నారు. ఇది దేనికోసం కట్టుకున్నారు ఇది? సార్ యాక్చువల్ గా ఏమంటే మనము February-March లో ప్రూనింగ్ వెళ్తాం సార్. February-March లో వెళ్తాము. February-March లో మాకు ఇక్కడ టెంపరేచర్ హెవీగా ఉంటుంది. 37, 38, 39 వరకు వెళ్తుంది. మే వరకు, మే ఎండింగ్ వరకు. ఏప్రిల్ అప్పుడేమైందంటే మనకి ఈ కాయల పైన మనం కెమికల్ స్ప్రే చేస్తాము. ఆ హాట్ క్లైమేట్ కి ఏమైందంటే పైన రఫ్ స్కిన్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతూ ఉంటుంది. రఫ్ స్కిన్ అవుతుంది, ఫ్రూట్ డ్యామేజ్, మొద్దు బారిపోతుంది, బ్లాక్ అవుతుంది, మార్కెట్ లో వాల్యూ ఉండదు. ఇప్పుడు దీని షేడ్ వేసుకున్నాము. దీని వల్ల ఏమంటే ఆ ఒకటి తగ్గుతుంది, ఈక్వల్ కలర్ వస్తుంది. కలర్ కూడా ఎక్కడ కలర్ ఒకవైపు పడిన వైపు షేడ్ ఉంటది, ఒకవైపు గ్రీన్ వస్తుంది. మామూలుగా మీరు మార్కెట్ లో చూస్తే ఇదేమైందంటే ఫ్రూట్ మొత్తం ఒకటే కలర్, ఈక్వల్ కలర్ రావడం వల్ల మంచి ధర పలుకుతుంది. అట్లా ఇంకోటి ఏమంటే మనకు పక్షులు కూడా ఈ కలర్ చూసి పక్షులు కూడా లోనికి రావు, దీన్ని చూసి భయపడిపోతాయి. ఇక్కడ ఏదో ఉంది ఇందులోకి. ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే మనకు మే జూన్ లో వచ్చి వడగండ్లు పడతాయి. వడగళ్ళ నుంచి కూడా వడగళ్ళ నుంచి షేప్ అవుతుంది, రక్షణగా ఉంటుంది. సో అందుకని దీన్ని వేసుకుంటాం. అవును సార్. అంటే ఇది ఒకసారి తెచ్చుకొని ఎన్నిసార్లు వాడుకోవచ్చు సార్? 3 times వాడుకోవచ్చు సార్. 3 సంవత్సరాలు వాడుకోవచ్చు. కానీ మనకి ఇప్పుడు మాన్సూన్స్ గాలి ఎక్కువ, దాని వల్ల ఏమంటే డ్యామేజ్ ఎక్కువైపోతుంది. ఇది సెకండ్ టైం వేసాను. ఇది రెండోసారి. అవును. లాస్ట్ అంతకుముందు మొదటి పంటకు రెండో పంటకు వేసుకోలేదా ఇలా? లాస్ట్ టైం వేసాను, అంతకు ముందు లేదు సార్. లేదు, ఇప్పుడు రెండోసారి. అవునవును, ఇదే ఫస్ట్ టైం. ఒకసారి తెచ్చుకొని ఇప్పుడు రెండోసారి వేసుకున్నాను. అవునవును. మొదటిసారి ఇప్పటికి ఎన్నిసార్లు పంట కోసారు సార్ ఇందులో? సార్ ఇప్పటికి 4 అయినాయి సార్. 4 అయిపోయింది. 4 క్రాప్లు. ఇప్పుడు ఇది ఐదో క్రాప్. ఇప్పుడు ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది? ఇప్పుడు ఈ సైజులో వచ్చేసింది కదా, ఇంకా 4 months సార్. ఇంకా 4 నెలలు పడుతుంది. ఇప్పుడు 3 months అయింది. 100 days. ఇప్పుడు 100 days అవుతుంది. ఏది ఫ్రూట్ సెట్టింగ్ అవి? సెట్టింగ్ అయి కాదు, ఏప్రిల్ నుంచి 100 days అయింది. ఏప్రిల్ అంటే ప్రూనింగ్ చేస్తాం కదా, ప్రూనింగ్ నుంచి ఇప్పుడు 100 days అయింది కరెక్ట్ గా. యాక్చువల్గా 270 days ఉండాలి సార్. ఓకే, 270 days మొత్తం. ఏప్రిల్ నుంచి 270 days ఉండాలి. 100 రోజులు అయింది. ఇంకా 170 రోజులు అవ్వాలి. అంటే దాదాపు 6 నెలలు, ఇంకా 5 నెలలు, 5 నెలలు ఉండాలి. అప్పుడు కానీ మనకి ఫ్రూట్ తినడానికి అవుతుంది. టోటల్ 270 సార్. 270లో ఇప్పుడు 100 అయిపోయింది. ఇంకా 170 days ఉంది. ఓకే.
అట్లా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మొక్కలు వేసుకున్నప్పుడు తెచ్చుకోవడానికి ఎంత ఖర్చు అయింది, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? సార్ జైన్ టిష్యూ కల్చర్ సార్, జైన్ వాళ్ళే. 39 రూపీస్తో మనకి ఇక్కడ డెలివరీ ఇచ్చారు. టిష్యూ కల్చరే ప్లాంటేషన్ చేసాం మనం. 39 రూపీస్. అట్లా పెట్టుకున్నాక డ్రిప్ 2 వరుసలు వేసుకున్నట్టున్నారు. అవును సార్, డబుల్ ముందు కూడా 2 వరుసలు ఉండేనా, స్టార్టింగ్ లో 1 వరుస వేసుకున్నారు? లేదు సార్, నేను ఒకేసారి ఇన్స్టాల్ చేసేసుకున్నా. డ్రిప్, బెడ్ మొత్తము బెడ్ రెడీ చేసుకున్న తర్వాత నేను ప్లాంటేషన్ చేశాను. ఇప్పుడు మన వాళ్ళకి మామూలుగా అలవాటు ఏమంటే ప్లెయిన్ ల్యాండ్ లో ప్లాంటేషన్ చేసి ఒక డ్రిప్ వేసుకొని దాని డ్రిప్పర్ ఎత్తుక మొదల్లో పెట్టి మళ్ళీ ఎర్త్ అప్ చేస్తారు. దానివల్ల ఏం ప్రాబ్లం అంటే చెట్టు నేచర్ ఏమంటే క్లైమేటికల్గా ఎట్లుంటే దాని బెరడ్ ఆ విధంగా తయారవుతుంది. ఇది ఏమైందంటే మన మధ్యలో ఎర్తప్ చేసేదాని వల్ల ఏమంటే ఇది వచ్చి షోల్డర్ ప్రాబ్లం వస్తుంది. ఈ స్కిన్ అంటే అది ఆల్రెడీ బయట ఓపెన్ గా ఉండి మళ్ళీ క్లోజ్ చేసేదాని వల్ల ఏమైంది ఇది ప్రాబ్లం వస్తుంది. ఆవిడేమైనా నెక్ రాట్ అనేసి వచ్చి చెట్లు చనిపోతాయి. ఏ దానిమ్మ రైతు వేసుకున్నా ఫస్ట్ బెడ్, డ్రిప్ మొత్తం సెటప్ చేసుకుని చేయాలి సార్. మీకు అంటే చేసిన తర్వాత అనుభవంలో తెలుస్తూ ఓకే ఓకే. మొదటి పంట ఎంత తీసారండి? మొత్తం 1500 చెట్లు వేసుకున్నాం. మొదటి పంట వచ్చి 18 టన్నులు వచ్చింది సార్. 18 టన్నులు. ఎంత రావాలి సాధారణంగా? అంతే రావాలా, తక్కువ రావాలా, ఎక్కువ రావాలనుకున్నారా మీరే? అంటే మీకు అది సరిపోయింది సార్, సరిపోయింది. 18 టన్నులు అంటే ఎన్నాళ్ళకి వచ్చింది మొక్క నాటుకున్నాక మొదటి పంట? నేను సెకండ్ ఇయర్ తీసుకున్నాను సార్. సెకండ్ ఇయర్ యాక్చువల్గా సెకండ్ ఇయర్ తీసుకోకూడదు, అప్పటికి నాకు తెలియక సెకండ్ ఇయర్ క్రాప్కి వెళ్ళిపోయాను నేను. అయినా కూడా ఏమి ఇబ్బంది అవ్వలేదు? ఏమి ఇబ్బంది కాలేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా దానివల్ల సార్. యాక్చువల్గా అయితే దానిమ్మ 18 నెలలు చెట్టు ప్లాంటేషన్ చేసిన తర్వాత 18 నెలలు కంపల్సరీ కావాలి సార్. తర్వాతే మనము దానిపైన ప్రూనింగ్కి వెళ్ళాలి, మనం క్రాప్కి వెళ్ళాలి. ఇప్పుడు చాలా మంది ప్రాక్టీస్ ఏమంటే 12 నెలలకు వెళ్ళిపోయే ప్రాక్టీస్ ఉంది. దానివల్ల ఏమంటే చెట్లు ఇప్పుడు ఏమంటే తల్లి మనకు కూడా మామూలుగా జనరల్గా ఏమంటే 18 సంవత్సరాలు అంటే ఒక మెచ్యూరిటీ వస్తుంది. చెట్టుకు కూడా 18 నెలలు అయితేనే మెచ్యూరిటీ వస్తుంది. చిన్న ఆవు దూడను తీసుకోండి 18 నెలలు అయితేనే అది మెచ్యూరిటీ వస్తుంది. ఆ 18 అంత పవర్ ఉంది కాబట్టి ఏ రైతైనా 18 నెలల తర్వాత తీసుకునేది బెటర్. అదే 18 నెలల కంటే ముందు చెట్టు నుంచి దిగుబడి తీసుకోవాలంటే దాని లైఫ్ టైం వెళ్ళిపోతుంది. వచ్చి ప్రాబ్లం వచ్చేసి మనం పెట్టుకుని డిసీజులు కూడా ఎక్కువ వస్తాయి సార్. 18 నెలల ముందు తీసుకునే దానిలో డిసీజులు ఎక్కువ వస్తాయి. అవన్నీ నష్టం ఉండకూడదంటే 18 నెలల తర్వాత మనం ప్రూనింగ్కి వెళ్ళిపోయి అప్పటి నుంచి మనం ఫ్రూట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. 100% అదే కరెక్ట్. ఓకే, ఒక నిమిషం సార్, లైటింగ్ సరిపోతుంది. ఇప్పుడు 18 టన్నులు మొదటి పంటలో తీసుకున్నాం అన్నారు కదా సార్. అప్పటి వరకు పంట తీసుకోవడం ముందు ఎంత పెట్టుబడి అయి ఉంటుంది మొత్తం ఈ 4 ఎకరాలు పంట సాగు చేయడానికి? నాకు 10 లక్షల వరకు ఖర్చు వచ్చింది. 10 లక్షల వరకు అంటే ఆల్రెడీ ఈ పోల్స్ ఇవన్నీ ఉన్నా కానీ 10 లక్షలు, ఎకరాకి 2 లక్షలు ఖర్చు వస్తుంది. 2 లక్షలు ఖర్చు అంటే మొక్కకి పెద్దగా అవ్వలేదు కానీ తర్వాత ల్యాండ్ ప్రిపేరింగ్, బెడ్ ప్రిపేరింగ్, FIM, దాని ఎవ్రీ 2.5 months ప్రూనింగ్, ఎవ్రీ 6 months FIM వేసి. FIM అంటే ఏమి? ఫార్మ్ యాడ్ మెన్యూర్ సార్. తీసుకురానికి ఎరువు మనం కొనాల్సింది ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు? లేదు, ఎర్లీ స్టేజ్ లో మనం ఫస్ట్ ప్రూనింగ్ వరకు ఎవ్రీ 6 months ఉందంటే 3 సార్లు వేసాం. ఫస్ట్ వేసాము, 6 months తర్వాత వేసాము, మళ్ళీ ప్రూనింగ్ వెళ్ళినప్పుడు వేసాం, 3 సార్లు వేసాము. ఫార్మ్ యార్డ్ మేనేజ్మెంట్ అంటే ఎరువు వేసుకున్నప్పుడు ఏ ఎరువు? పశువుల ఎరువేనా? అందులో మళ్ళీ కోళ్ళది ఇవి ఉంటాయి కదా, అట్లా ఏమైనా? లేదు సార్, ఫస్ట్ టైం పశువుల ఎరువు సూపర్ ఫాస్ఫేట్ మిక్స్ చేసి వేస్తా వచ్చాము. థర్డ్ క్రాప్ నుంచి నేను కోళ్ళ ఎరువు మిక్స్ చేశాను. థర్డ్ క్రాప్ నుంచి ముందుగా నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటే హెవీ గ్రోత్ వచ్చేస్తుంది. చిన్నప్పుడు అది అక్కర్లేదని చెప్పేసి అట్లా 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే 18 టన్నుల పంట దిగుబడి తీసుకోగలిగారు. ఇది 1 సంవత్సరం తర్వాత. ఎంత ధరకు పోయింది సార్ అప్పుడు ఆ పంట? మీరు మనకి 80 రూపాయలు పోయింది సార్. 80 రూపాయలు అంటే 10 టన్నులకి 8 లక్షలు, 8 టన్నులకి ఒక 6 లక్షలు, 14 లక్షల వరకు మీరు పెట్టిన పెట్టుబడి అక్కడికి వచ్చేసింది. రెండో సంవత్సరంలో మళ్ళీ ఎన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన తర్వాత పంటకి వెళ్ళారు? మళ్ళీ 6 months గ్యాప్ సార్. 6 months ఏం చేస్తామంటే స్ప్రేయింగ్స్ ఇచ్చి బాగా మెయింటైన్ చేసి అప్పుడు ఏమంటే మన క్రాప్ హార్వెస్ట్ అయిపోగానే మళ్ళీ FIM ఇచ్చేస్తాం. FIM దానికి కావాల్సిన మెన్యూర్ 10-26 కాటన్ కేక్, మళ్ళీ ఫర్టిలైజరు, న్యూట్రిషన్స్ అన్నీ ఇచ్చేసి క్రాప్ అయిపోగానే మొత్తం క్లోజ్ చేసి వాటర్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటి నుంచి అక్టోబర్లో మాది అయిపోతుంది క్రాప్. అక్టోబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు, డిసెంబర్ ఎండింగ్ వరకు వాటర్ ఇస్తాం. డిసెంబర్ ఎండింగ్ లో వాటర్ ఆపేస్తాం. వాడుబట్టేలాగా. అవును, డిసెంబర్ ఎండింగ్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు అంటే 60 రోజులు దాదాపుగా ఆపేస్తాం వాటర్. ఆపేసేటప్పుడు ఏం చేస్తామంటే స్ప్రేయింగ్ ఇస్తాం. దాంతో ఏమిస్తాము? బోరాను, మైక్రోన్యూట్రియన్స్, చెట్టుకి ఆ స్ట్రెస్ చేసేదానికోసము, గర్భం సెట్ అయ్యేదానికోసం స్ప్రేయింగ్స్ ఇస్తాం. జనవరి ఫిబ్రవరి 4 స్ప్రేలు ఇస్తాం. ఎవ్రీ 15 days వన్స్ 4 స్ప్రేలు ఇస్తాం. అంటే ఆ 2 months సరిపోతుంది మనకి.
ఇంకా అయిపోగానే ఇంకా ఏప్రిల్ డేట్ ఫిక్స్ చేసుకుంటాం. ఏప్రిల్ డేట్ ఫిక్స్ చేసుకొని ప్రూనింగ్ ఫస్ట్ ఏప్రిల్ కొట్టేస్తాం. అంటే లేబర్ అంతా రెడీ చేసుకుంటాం, సెటప్ చేసుకుంటాం, వాళ్ళకి ఒక డేట్ ఇచ్చేస్తాము. లేబర్ పలానా రోజు వస్తారంటే ముందు రోజు ఏప్రిల్ స్ప్రే చేస్తాం. ఓకే, ఇంకా లేబర్ వచ్చిన తర్వాత ఇంకా ప్రూనింగ్ చేస్తాం. ఈ ప్రూనింగ్ చేయడానికి వచ్చే లేబర్ కి వాళ్ళకి సెపరేట్ స్కిల్స్ ఉండాలి కదా. స్కిల్ లేబర్ చేయలేరు. ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? మనకి బీజాపూర్ నుంచి వస్తారు. బీజాపూర్ వాళ్ళైతే కొద్దిగా స్కిల్. మహారాష్ట్ర బీజాపూర్. అవును, ఇక్కడ సమీపంగా ఎవరు లేరు, లోకల్ గా లేరు. ఎంత తీసుకుంటారు వాళ్ళు? ఇంత మొత్తం చెట్టు వైజ్ గా తీసుకుంటారా? కొంత చెట్టు వైజ్ తీసుకుంటారు సార్, ఏజ్ ని బట్టి తీసుకుంటారు. కొంతమంది లేబర్ చేసే వాళ్ళు ఉన్నారు. లేబర్ అయితే 800, 850 తీసుకుంటారు రోజుకి. 800, 850. అవును, చెట్టు లెక్క తీసుకుంటే 1000 రూపీస్ సంపాదిస్తారు వాళ్ళు. వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ మనం ఇవ్వాలి. అక్కడ నుంచి పిలిపించుకొని అట్లా ప్రూనింగ్ చేసుకున్నాక ఇంకా ప్రూనింగ్ అయితే మొత్తం క్లీన్ చేస్తాము. ఇంకా మళ్ళీ స్ప్రేలు కంటిన్యూ చేస్తాం. ఓకే, ఇట్లా ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు వస్తుంది పెట్టుబడికి మొత్తంగా? ఎరువు కానీ ఇట్లా? సార్ నేను ఇప్పుడు 4 ఎకరాలకు వచ్చి 10 లక్షలు ఇంచుమించుగా పెట్టేస్తాను ప్రతి సంవత్సరం. అంతే అయింది, ఇంకా ప్రతి సంవత్సరం అంతే అయింది సార్. ఎంత దిగుబడి తీసుకుంటున్నారు మరి? సార్ సెకండ్ క్రాప్ వచ్చి నాకు 30 టన్స్ వచ్చింది సార్. 30 టన్నులు, 30 లక్షలు వచ్చింది సార్. అప్పుడు టన్ను 100 రూపాయలు అమ్మినా 30 లక్షలు వచ్చింది. అప్పుడు 10 లక్షలు పోనా 20 లక్షలు మిగిలింది. థర్డ్ క్రాప్ మళ్ళీ 30 లక్షలు వచ్చింది. మళ్ళీ 10 లక్షలు. మళ్ళీ ఫోర్త్ క్రాప్ వచ్చిందని 50 లక్షలు వచ్చింది. ఎందుకని ఈసారి ధర ఎక్కువ పలికిందా? టన్నేజ్ పెరిగింది. దాదాపు 44 టన్నులు వచ్చింది. 44 టన్నులు, 44 టన్నులు 120 రూపాయలు లెక్క ఇచ్చింది. అట్లా 50 లక్షలు వచ్చింది. మనకు ఖర్చు మాత్రం అంతే ఖర్చు అంతే వచ్చింది. 10 లక్షలు ఖర్చు. అందులో కటింగ్ ఖర్చు కూడా కలుపుకొని మొత్తం కలిపి సార్, మొత్తం కలిపి. అంటే ఈ పంట ఎలా అమ్ముతున్నారు? తోట మీదనే అమ్మేస్తున్నారా? లేదు సార్, కటింగ్ చేసుకొని బయర్స్ ఇక్కడికే వస్తారు సార్. కటింగ్ చేసుకొని టన్నేజ్ లెక్క మనం ఇక్కడే వెయిట్ చేసి వాళ్ళ గ్రేడింగ్ వాళ్ళు ఏమంటే 100 గ్రామ్స్ పైన ఒక రేటు, సైజ్ 100 గ్రామ్స్ లోపల 50 హాఫ్ రేటు మనం ఇక్కడే చూసుకుంటాం, ఇక్కడే ఇచ్చేస్తాం. ఓకే, అట్లా చేసుకుంటూ వస్తున్నారు. మొదటి సంవత్సరము మీకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది. ఇంకా రెండో సంవత్సరము, మూడో సంవత్సరం 20 లక్షలు వచ్చాయి. మూడో సంవత్సరం 4వ పంట మీద మాత్రం మీకు మంచి డబ్బులు వచ్చాయి. 35-40 లక్షల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు 5వ పంట. ఈసారి ఎంత దిగుబడి వస్తుందని? 50 టన్నులు వస్తాయి సార్. 50 టన్నులు. మంచి 100 రూపాయల పైన రేట్ వస్తే పోయినసారి కంటే కూడా ఇంకా మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. వస్తుంది సార్. ఒకేసారి కటింగ్ జరుగుతుందా సార్? కొంత దానిమ్మ అయితే కటింగ్ వేస్ట్ కాదు, ఎందుకంటే దానిమ్మ బాగా తింటా ఉన్నారు, కన్జంప్షన్ బాగుంది, ఎంతైనా కొనేస్తా ఉన్నారు. సైజు అంటే ఒకేసారి వస్తాయా? కొంచెం 2-3 సార్లు కటింగ్ చేయాలి సార్. ఒక 1 మంత్ పడుతుంది సార్. 1 మంత్ పెద్ద తీస్తా వస్తాం. 4 కటింగ్స్ వీక్లీ వన్స్ అనుకోండి. 4 కటింగ్లు అయిపోతుంది. 4 కటింగ్లు అయిపోతుంది. దానిమ్మ సాగు చేయాలంటే మంచి లాభాలు ఉన్నాయి, దిగుబడి వస్తే మంచి ధర వెళ్తుంది. కానీ దానిమ్మలో దిగుబడి తీయాలంటే చాలా రిస్క్ ప్రాసెస్, అంత ఈజీ కాదు చెట్టుని పెంచడం అని అంటుంటారు కదా. మీకు ఏ సమస్యలు ఎదురయ్యాయి? వాటిని మీరు ఎట్లా అధిగమించారు? సార్ నాది చిన్న సలహా సార్. ఒక ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఒక డ్రైవర్ కావాలంటే క్లీనర్ పని చేసి డ్రైవర్ అవుతున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే ఏదైనా చేసినప్పుడు సేద్యానికి మాత్రం ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా రైతు వచ్చి చెట్టు పెడితే నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు టోటల్ గా అగ్రికల్చర్ లాస్ అయ్యేదానికి కారణం ఏమంటే మినిమం నాలెడ్జ్ కూడా రైతుకు లేదు. ఎవరో పక్కన రైతు చేశాడు మనం చేస్తాము, ఇంకా డిపెండింగ్ ఆన్ మందుల అంగడి వేరే వాళ్ళని డిపెండ్ అయినప్పుడు ఏం చేస్తాను, మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు, చెడుగా చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళది అమ్ముకోవడం దానివల్ల నష్టపోతున్నారు. నేననే దానిమ్మ కానీ ఏ క్రాప్ అయినా రైతు పెట్టాలంటే దాన్ని ఒక 6 మంత్స్ రీసెర్చ్ చేయాలి సార్. ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వచ్చేసినాయి, యూట్యూబ్లు ఉన్నాయి, మనకు టెక్నాలజీ ఉంది, దాని ప్రొఫెసర్స్ ఉన్నారు. ఏ క్రాప్ వేయాలన్నా రైతు ఒక 6 నెలల ముందుగానే ప్లాన్ చేసుకోవాలా, దాన్ని రీసెర్చ్ చేసుకోవాలా, దాని కష్ట నష్టాలు చూసుకోవాలా. ఇవన్నీ చూసుకొని చేస్తే మాత్రము రైతుకు 100% నష్టపోడు సార్. ఇది ఏది చేసుకోకుండా గుడ్డిగా కానీ ప్లాంటేషన్ చేసో, గుడ్డిగా ఏదో ఒక రైతు చెప్పాడు మందు లాభాలు వస్తున్నాయి దండిగా అని చెప్పి ఆశపడి చేయకూడదు సార్. ఏది కానీ నాలెడ్జ్ ఉండాలి సార్. నాలెడ్జ్ పెంచుకోవాలి. అవును, నాలెడ్జ్ పెంచుకోవాలి, సర్కిల్ పెట్టుకొని చేస్తే మాత్రం మంచిది సార్. మంచి లాభం. ఇప్పుడు అవును, ఇప్పటి వరకు దానిమ్మ బంగారు పంటే. ఈ ప్రాంతంలో బాగా సాగు చేస్తారు, బాగానే చేస్తున్నారు సార్. దీంతో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు సార్. నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఇది ఎట్లా అంటే పులి మీద స్వారీ సార్. సెన్సిటివ్ క్రాప్ అని కూడా చెప్తారు. సెన్సిటివ్ క్రాప్, పులి మీద స్వారీ. దీన్ని బాగా కాపాడుకుంటే మంచి డబ్బులు వస్తాయి. నెగ్లెక్ట్ చేస్తే మొత్తం పోతాయి. భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి నెగ్లెక్ట్ చేస్తే పెట్టినవన్నీ పోతాయి సార్. అట్లా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనుభవం పెంచుకోవాలి, ఈ పని మొదలు పెట్టాలి. వీలైనంత వరకు కన్సల్టెంట్ ని కూడా పెట్టుకోవాలి సార్. మీరు పెట్టుకున్నారు? మేము పెట్టుకున్నాం. ఎక్కడ? మహారాష్ట్ర ఇక్కడ నుంచి? మహారాష్ట్ర నుంచి ఒక అప్పుడప్పుడు నెలకు మంత్లీ వన్స్. నాకు ఒక 50-60% నాలెడ్జ్ ఉన్నా అయినా కూడా మళ్ళీ కూడా నేను అతని దగ్గర కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక కెమికల్ మనం స్ప్రే చేయాలా, వర్షం వచ్చేటట్లు దాన్ని కొట్టాలన్నా వేరే కొట్టాలా,
ఇంకా దానికోసం మనకు ఒక కన్సల్టెంట్ అవసరం. అవును. అతనికి మనం ఇచ్చే 2000, 3000 ఏది ఒకసారి విజిటింగ్ ఒక విజిట్ కి. సంవత్సరం పడినా 10 విజిట్లు ఇస్తారు, 30,000 మనం ఇచ్చేది. ఒక స్ప్రే చేయాలంటే 30,000 ఖర్చు వస్తుంది. ఆ ఒక స్ప్రే మిగిలి లాస్ అయిందంటే పోయింది. కాబట్టి మనకు కన్సల్టెంట్ ఏ క్రాప్ అయినా కన్సల్టెంట్ అవసరము, తెలిసిన వాళ్ళు అవసరము, చేసుకుంటే మంచిదే సార్. జాగ్రత్తగా చేసుకోగలిగే ఓపిక ఉంటే మాత్రం మంచి పంట. అవును. తెలియకుండా చేస్తే మాత్రం లాస్ అవుతారు సార్, లాస్ అవుతారు. అంటే ఇంకోటి ఏమంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 క్రాప్లు ఈజీగా వచ్చేస్తారు సార్. ఎందుకంటే సాయిల్ హెల్త్ ఉంటుంది. అవును. సాయిల్ హెల్త్ నుంచి మనం ఏమీ చేయకపోయినా వచ్చేస్తాం. రైతులు నెగ్లెక్ట్ పడుతున్నారు. ఏమంటే ఏమీ చేయకపోయినా వచ్చేది 3వ సంవత్సరము ఇంకా అప్పటికి అయిపోతుంది. భూమిలో రీఫిల్ చేస్తా ఉండాలి సార్. రీఫిల్ భూమికి బలం ఇస్తుండాలా, చెట్టుకు బలం ఇస్తుండాలా, అన్ని చేస్తుంటే గానీ మనం 7-8 సంవత్సరాలు దిగుబడి తీసుకోవాలి. ఇంకోటి వచ్చి డైరెక్ట్ ఫామ్ యార్డ్ మెనూర్ అంటే తిప్పేరు ఆవుల ఎరువులు ఉన్నాయి కదా, డైరెక్ట్ గా వేయకూడదు సార్. నేను 6 నెలల ముందే ఒక పిట్ అవుట్ చేసి దీనికి ఎంత అవసరం ఉందో దాన్ని తీసుకొచ్చి డంప్ చేసి వాటర్ పెట్టి దాన్ని బాగా కుళ్ళింపు చేసి మళ్ళీ వాడతాం. డైరెక్ట్ గా ఇస్తే చెట్లు నెమ్టోడ్ రూట్ డిసీజెస్ ఎక్కువ, నెమ్టోడ్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది కాబట్టి అలాంటి జరగకుండా జాగ్రత్త. అవును సార్. ఇట్లా చెప్తూ వెళ్తే చాలా అంశాలు ఉంటాయి, చాలా ఉన్నాయి సార్. ఇంకో సందర్భంలో ఖచ్చితంగా వారి నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే చీకటి అయింది, సాయంత్రం 7 దాటింది. చీకటి అవుతున్నా కూడా ఎంతో కొంత సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఇది రైతు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వాళ్ళు 6 సంవత్సరాలుగా దానిమ్మ తోట పెంచుతున్నారు. తెలిసి తెలియక మొదటి సంవత్సరమే పంట తీసుకున్నాము, మాకు పెద్దగా అవగాహన లేక. అలా తీసుకోవద్దు ఎవరు కూడా. 18 నెలలు చెట్లు పెరిగిన తర్వాత మాత్రమే పంట దిగుబడికి వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళకు వచ్చిన అనుభవం ప్రకారం ఆయన చెప్తున్నారు. మొదటి సంవత్సరం మొక్కలు పెట్టుకున్న తర్వాత పంట దిగుబడి వచ్చే నాటికి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నాం 4 ఎకరాల్లో, 1500 చెట్లు నాటుకుని అని చెప్పారు. మొదటి సంవత్సరమే పంట 18 టన్నుల వరకు తీసుకున్నాము. పెద్దగా ధర రాలేదు, 60 రూపాయలు కేజీ అంటే 60,000 టన్నుగా అమ్మాము. 10 లక్షలకి 80 రూపాయలు కేజీ అమ్మామని చెప్పారు. 10 టన్నులకి ఒక 8 లక్షలు, 8 టన్నులకు ఒక 6,40,000, ఒక 15-16 లక్షల రూపాయల వరకు అయితే వాళ్ళకు ఆ సంవత్సరము డబ్బులు వచ్చాయి. మొత్తంగా పెట్టుకున్న పెట్టుబడి తిరిగి వచ్చేసింది. 2వ సంవత్సరము, 3వ సంవత్సరము మంచి దిగుబడి వచ్చింది. 30 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. 100 రూపాయల చొప్పున 30 లక్షల వరకు డబ్బులు వచ్చాయి. 10 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది ప్రతి సంవత్సరం కూడా. మంచిగానే పర్వాలేదు, మంచి లాభమే మిగిలింది. 4వ సంవత్సరం మాత్రం ఇంకా బాగా వచ్చింది. 44 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ధర కూడా బాగా కొంత 20 రూపాయలు అదనంగా వచ్చింది. 50 లక్షల రూపాయల డబ్బులు వచ్చాయి. 10 లక్షల రూపాయలు ఖర్చు పోతే మంచి లాభం మిగిలింది 40 లక్షల రూపాయల వరకు అని చెప్తున్నారు. వారికి బాగా లాభాలు వచ్చాయంటే కాదు, వారికి ఎంత అనుభవం ఉంది అనేది వాళ్ళ మాటలను బట్టి తెలుస్తుంది. ప్రతి సందర్భంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు చెట్టుకు నీటిని ఇవ్వడం ఆపేయాలి, ఎప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి, ఎప్పుడు ఏప్రిల్ డేట్ ఫిక్స్ చేసుకోవాలి, లేబర్ వచ్చేసరికి మనం ఏ విధంగా రెడీగా ఉండాలి, తర్వాత ఏప్రిల్ ఇచ్చుకున్న తర్వాత ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగానే మొక్క నాటుకునేటప్పటికే బోదెలు పెట్టుకొని 2 వైపులా డ్రిప్ వేసుకోవడం వల్ల కలిగే లాభం ఏమిటి అనే అంశాలన్నీ కూడా వారు వివరించారు. పైన నెట్ కూడా వేసుకున్నారు. ఆ నెట్ వేసుకోవడం వల్ల ఏంటంటే కాయకి నేరుగా ఎండ తగిలి మొద్దుబారిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా కాయ అంతా ఒకే రంగులో ఉండేలాగా వస్తుంది. కాబట్టి దానికి మంచి ధర పలుకుతుంది. ఇలా అనేక రకాల అంశాలు ఇది వేసుకోవడం వల్ల ఉంది. దానికి కొంత ఖర్చు అయినప్పటికీ కూడా చెట్టును కాపాడుకోవడానికి, కాయ నాణ్యంగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో ఈ అంశాలన్నీ వారికి అవగాహనలో ఉన్నాయి. మెల్లమెల్లగా తెలుసుకుంటూ అనుభవం పెంచుకుంటూ సాగు చేస్తున్నారు కాబట్టి మంచి లాభాలు తీసుకుంటున్నారు. వాళ్ళే చెప్పారు ఏంటంటే ఈ పంట పులి మీద స్వారీ లాంటిది. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అనుభవం లేకుండా ఎవరికో డబ్బులు వచ్చాయి కదా అని మనం సాగు మొదలు పెడితే సరైన అనుభవం లేకపోతే నష్టపోయే ప్రమాదంగా ఉంటుంది. చాలామంది నష్టపోయారు కూడా అని చెప్తున్నారు. ఏ పనైనా మనం అనుభవం పెంచుకున్న తర్వాతనే ఆ పనిలో మనం లాభాలు పొందగలుగుతాం. అదేవిధంగా వ్యవసాయంలో కూడా అదే సాధ్యమవుతుందని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా ముందుగా దానిమ్మ సాగు అనేది సెన్సిటివ్ క్రాప్. చాలామంది రైతులు చాలా ప్రాంతాల్లో నష్టపోయారు కూడా. వారి కన్సల్టెంట్ సహాయం కూడా తీసుకుంటున్నాము. ఇతర ప్రాంతాల్లో సైంటిస్టులుగా ఉన్నవాళ్ళు కానీ లేదా తోటల సాగులో అనుభవంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మా తోటను కూడా చూసి వెళ్ళండి అంటే వాళ్ళకి వచ్చినందుకు దారి ఖర్చులు లేదా వాళ్ళ విజిటింగ్ ఫీజు 3,000, కొంతమంది 4,000, 5,000 ఛార్జ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు పిలిపించుకుంటే నెలకొకసారి వాళ్ళు వస్తారు, తోట కండిషన్ చూస్తారు, చెట్టు ఎదుగుదల ఏ విధంగా ఉంది, ఏం తక్కువైంది, ఏం ఎక్కువైంది అనేది చూసి చెప్పి వెళ్తారు. అప్పుడప్పుడు ఫోన్లో కూడా మనం సంప్రదిస్తే కూడా మనకున్న డౌట్లు వాటికి కూడా ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళని పెట్టుకోవాలి. లేకపోతే మనం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అన్నీ మనకే తెలుసు కదా అని అనుకుంటే మాత్రం కాదు. మొదటి 2 పంటలు ఎవరికైనా దిగుబడి వస్తుంది. తర్వాత 3, 4, 5 పంటలు ఆ తర్వాత దిగుబడి తీసుకోవడం అనేది చాలా సవాళ్ళతో కూడిన వ్యవహారం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పశువుల ఎరువు, కోడి ఎరువు ఏది వేసుకోవాలి, ఎంత ముందు తెచ్చుకొని దాన్ని ఎక్కడ డంప్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మిగిలిన ఎరువులు కానీ ఇతర తెగులు రాకుండా ఇచ్చుకునే మందులు కానీ ఏ సమయంలో ఎంత మోతాదులో పిచికారీ చేసుకోవాలనేది ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకుంటేనే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుందనేది వారు చెప్తున్నారు. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.